కొరకే కల్వరి స్వరము నీ కొరకే. చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. యెషయా గ్రంథం 30:18. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ఎవరంట? ధన్యులు. నీ కుమార్తెకు 25 సంవత్సరాలు దాటినాయి, నీ కుమారుడికి 30 సంవత్సరాలు దాటినాయి. ఎంతో కాలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తండ్రిగా తల్లిగా నీ ప్రయత్నాలను చేస్తున్నావు. ఒక చక్కని సంబంధం దొరకాలని, ఒక మంచి అల్లుడు రావాలని, మంచి కోడలు రావాలని నువ్వెంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు. ఎవరో తెలిసిన వారు ఆ సంబంధం మంచిదని చెప్పంటే ఎంతో సంతోషంగా పెళ్లి చూపులకు వారు వస్తాను అంటే నువ్వు అన్ని ఏర్పాట్లు చేశావు. నిజంగా నా బాబు లేక ఆ అబ్బాయి చక్కగా చదువుకున్నవాడు, యోగ్యుడు, గుణవంతుడు, మంచివాడు, అన్ని విధాలుగా
మీకు నచ్చాడు. వాళ్ళు వెళ్ళి ఏ కబురు చెప్తాము అని చెప్పి ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. తల్లిగా తండ్రిగా వారి కబురు గురించి ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఎదురు చూస్తున్న సమయంలో వారి దగ్గర నుంచి జవాబు రాక వారు మౌనంగా ఉండిపోతున్నారు, లేక మౌనంగా ఉండిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే జవాబు చెప్పవలసిన వాళ్ళు జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారో, నువ్వు కూడా మౌనంగానే నీ ఇంట్లో, నీ చైర్లో, నీ సోఫాలో కుప్పకూలిపోతూ ఉంటావు, నిరుత్సాహపడిపోతూ ఉంటావు. అంతకుముందు 4 సంబంధాలు ఇలాగే వచ్చినట్టుగా వచ్చారు, చూసినట్టుగా చూశారు. ఏ సంగతి చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు, ఏ సంగతి చెప్పలేదు. ఈ సంబంధం బాగుంది, ఆత్మీయుడు అనుకున్నాం, అన్ని విధాలా బాగున్నాడు అనుకున్నాం, నచ్చాడు అనుకున్నాం, సమాధానం వస్తుంది అనుకున్నాం, తప్పనిసరిగా కుదురుతుంది అనుకున్నాం, నా కూతురు భవిష్యత్తు బాగుపడుతుంది అనుకున్నాం, నా కొడుకు మంచి సంబంధం దొరికింది అనుకున్నాం. కానీ అదేమిటో మరలా అదే సమాధానం, పాత సమాధానమే. ఏమిటి? సైలెన్స్. వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కృంగిపోయి కుప్పకూలిపోతున్నాం. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసి విఫలమైపోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ తండ్రి, ప్రియ తల్లి, అటువంటి స్థితి గుండా, అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? వివాహం జరిగింది, వివాహం జరిగిన తర్వాత సంవత్సరం కావస్తుంది, 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఎందుకో నువ్వు ఆశించినట్టుగా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, గర్భఫలము నువ్వు చూడలేకపోయావు. ఆశించినట్టుగా జవాబును నువ్వు పొందుకోలేకపోయావు. మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మో నాయనమ్మో నీ భార్యను ప్రతిరోజు అడుగుతారు, ఏమని? అమ్మా, ఎప్పుడు నువ్వు తీపి కబురు చెప్తావు? ఎప్పుడు నా చేతుల్లో మనవని తీసుకొచ్చి పెడతావు? ఇదే ఆశ, ఇదే ఆలోచన. ఆ పెద్దవారు ఆ ఆలోచన కలిగి, ఆ తలంపు కలిగి మాటి మాటికి ఎప్పుడు తీపి కబురు అని చెప్పి అంటూ ఉంటే, వివాహం 5 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా ఆ తీపి కబురు ఎప్పుడు అందుతుందా? ఎప్పుడు నేను ఈ తీపి కబురు అనేక మంది చెప్తానా అని చెప్పి ఎదురు చూస్తున్నా. కానీ ఎందుకో ఆ తీపి కబురు చెప్పే ఆ కృప, ఆ తీపి కబురు చెప్పగలిగినటువంటి ఆ భాగ్యము నువ్వు నోచుకోలేదు. అలా ఎంతకాలం ఎదురు చూడాలి? నాకంటే తర్వాత పెళ్ళైన వారికి చక్కని గర్భఫలం, నాకంటే తర్వాత పెళ్ళైన నా చెల్లికి 3 పిల్లలు, నా తమ్మునికి 2 పిల్లలు, మా ఇంట్లో అందరికీ పిల్లలు పుట్టారు, నాకే ఎందుకు పిల్లలు పుట్టలేదు? ఇలా పిల్లలు లేనటువంటి గుడ్రాలు స్థితి ఎంతకాలం? హౌ లాంగ్ విల్ ఐ హ్యావ్ టు వెయిట్? ఎంతకాలం నేను ఎదురు చూడాలి? ఎంతకాలం నేను ఈ విధంగా కనిపెట్టాలి అనే ప్రశ్న నీకు నిద్ర లేకుండా చేయొచ్చు, నెమ్మది లేకుండా చేయొచ్చు, శుభకార్యాలకు వెళ్ళడానికి ధైర్యం లేకుండా చేయొచ్చు, మనుషుల మధ్య సంతోషంగా తిరగకుండా చేయొచ్చు. గుడ్రాలు అనే ముద్ర నీ జీవితంలో నీకు నిద్ర పట్టకుండా చేయొచ్చు. పిల్లలు కలనిది అనే మాట ఆధారం చేసుకుని నిన్ను మనుషులు నిందిస్తున్నప్పుడు, నీ అత్త నిందిస్తున్నప్పుడు, తోటి కోడలు నిందిస్తున్నప్పుడు, తోబుట్టువులు నిందిస్తున్నప్పుడు తట్టుకోవడం కష్టమై బహుగా రోధిస్తూ ఉండొచ్చు. ద క్వశ్చన్ ఈజ్ హౌ లాంగ్? ఎంతకాలం ఇలా నేను ఈ నిందను భరించాలి? ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, అట్టి స్థితికి ఉండా నువ్వు వెళ్తున్నావేమో. ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కొత్త ఎవరైనా జాబ్లో జాయిన్ అయితే, పరిచయాలు ఏర్పరచుకుంటున్నప్పుడు సాధారణంగా మీ పేరేమిటండి? పలానా పేరు. ఎంతకాలం ఉద్యోగం చేస్తున్నారు? 6 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. పెళ్ళయిందా? ఎస్, పెళ్ళయింది. ఎంతమంది మీకు పిల్లలు? సైలెన్స్. ఆ ప్రశ్న వేసిన వెంటనే నీలో బల్లెంతో పొడిచినట్టుగా ఆ పోటు నీలో దిగబడుతుంది. ఏమండి, పెళ్ళి 6 సంవత్సరాలు చెప్పన్నారు కదా, ఎంతమంది పిల్లలు? నీ దగ్గర జవాబు లేదు. అతను అంటాడు, నాకు 3 అబ్బాయిలండి, లేక 3 బిడ్డలండి, 2 కొడుకులు 1 కూతురండి, లేక 2 కూతుర్లు 1 కొడుకండి అని చెప్తూ ఉన్నప్పుడు నీ దగ్గర జవాబు లేదు. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, అందరూ తమ బిడ్డలతో పాటు సంతోషంగా వస్తున్నప్పుడు, ఆ బిడ్డలను చూస్తున్నప్పుడు ఒక సహోదరుడిగా, భర్తగా, భార్యగా నీ గుండె తరుక్కుపోతూ ఉంటుంది. డాడీ అని చెప్పి వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ తండ్రి మీద, తల్లి మీద ఎగబడుతున్నప్పుడు, వాళ్ళు ఎత్తుకుని ముద్దాడుతున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు నీ గుండె కోతకు గురవుతూ ఉంటుంది. హౌ లాంగ్? ఎంతకాలం ఇలా నీ ఎదురు చూడాలి బిడ్డలు లేకుండా అనే ప్రశ్న నిన్ను ఒకవేళ ఈరోజు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉందేమో.
ఎలాగైనా సరే మెడిసిన్ సంపాదించాలి, మెడిసిన్ సీట్ సంపాదించాలి, ఎలాగైనా సరే ఇంజనీర్గా ర్యాంక్ సంపాదించాలి, ఎలాగైనా సరే సివిల్స్లో ర్యాంక్ సంపాదించాలి, ఎలాగైనా సరే ఐఐటిని సాధించాలి అని చెప్పి నువ్వు ఎంతో కష్టపడి చదువుతున్నావు, ఎంతో కష్టపడి చదువుకున్నావు, డే అండ్ నైట్ ప్రయాసపడ్డావు, ఎగ్జామ్స్ రానే వచ్చినాయి, శాయశక్తులా నువ్వు ప్రయాసపడి ఎగ్జామ్స్ రాసావు, ఎక్స్పెక్ట్ చేసావు డెఫినెట్గా నాకు ర్యాంక్ వస్తుంది, ఎక్స్పెక్ట్ చేసావు డెఫినెట్గా నీకు సీట్ వస్తుంది, మంచి కాలేజీలో నువ్వు సీట్ వస్తుంది, ఫ్రీగా నాకు సీట్ వస్తుంది, డబ్బులు పెట్టి మా డాడీ మా మమ్మీ చదివించలేరు, డొనేషన్స్ కట్టలేరు, కాబట్టి నేను బాగా కష్టపడి చదివాను, డే అండ్ నైట్ చదివాను, నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నప్పుడు, నా ఫ్రెండ్స్ అందరూ సరదాగా సమయాన్ని గడుపుతున్నప్పుడు నేను పుస్తకాలతో కుస్తీ పడ్డాను. అదేమిటో నువ్వైతే ఎక్స్పెక్ట్ చేసావు కానీ, విజయం కోసం ఎదురు చూసావు కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజీలో ర్యాంక్ సీటు దొరకలేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలము నువ్వు చూడలేకపోయావు, డిసప్పాయింటెడ్. 1 year కష్టపడ్డాను, 1 year ప్రయాసపడ్డాను, కలలు కన్నాను, కానీ ఈరోజు నా కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయినాయి, నా ఆశయాలన్నీ కూడా నిరాశగానే మిగిలిపోయింది. ఇప్పుడు మరలా ఐ హ్యావ్ టు స్టార్ట్ అగైన్, మరలా ప్రారంభించాలి, మరలా నా ముందు ఇంకొక సంవత్సరం, మరలా నేను కష్టపడి చదవాలి, మరలా నువ్వు ప్రయాసపడతావు, మరలా ట్రై చేస్తావు. ఎందుకో సెకండ్ అటెంప్ట్ కూడా నీ జీవితంలో విజయం సాధించలేకపోయావు. ఏదో ఒక కారణం చేత నువ్వు ఆశించిన ప్రతిఫలాన్ని, ఆశించిన సీట్ని, ఆశించినటువంటి స్థాయిని, ఆశించినటువంటి విజయాన్ని చూడలేకపోతున్నావు. నీలో ఒక క్వశ్చన్ మార్క్. హౌ లాంగ్? ఎంతకాలం ఎదురు చూడాలి? ఎంతకాలం ప్రతిఫలం లేనటువంటి ప్రయాసం నేను కలిగి ఉండాలి? ఎంతకాలం ఈ రీతిగా నిరాశపడుతూ నిస్పృహ గురవుతూ నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? రావాల్సిన రిజల్ట్ రాలేదు, ఈరోజు నేను కృంగిపోయానన్నా. హౌ లాంగ్ విల్ ఐ హ్యావ్ టు వెయిట్? ఎంతకాలం ఎదురు చూడాలి విజయం కోసం? ఎంతకాలం ఎదురు చూడాలి జయ జీవితం కోసం? దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం టుడే? ఇదా నువ్వు ఈరోజు కలిగి ఉన్న సమస్య? నువ్వు కష్టపడి పొలం పని చేసుకుంటావు, వర్షాల కోసం ఎదురు చూసావు, వర్షాలు రానే వచ్చినాయి, పంట వేసుకున్నావు, డే అండ్ నైట్ కాపు కాసావు, డే అండ్ నైట్ నీరు పెట్టావు, డే అండ్ నైట్ కలుపు తీసావు, డే అండ్ నైట్ కష్టపడ్డావు, కలలు కన్నావు, తప్పనిసరిగా చేతికి పంట వస్తుందని చెప్పి ఎంతో ఆశపడి, ఎంతో జాగ్రత్త పడి, ఎంతో కష్టపడి ఆ పంట కోసం ఎదురు చూసావు. సడన్ గా రాకూడని గాలి వచ్చింది, సడన్ గా గాలి రావడం వల్ల, సడన్ గా వర్షాలు రావడం వల్ల నువ్వు పడిన ప్రయాసంతో కూడా నీటిలో మునిగిపోయింది. నువ్వు కన్న కళ్ళన్నీ కూడా నీ కళ్ళ ముందే నీళ్ళతో మునిగిపోయినాయి. ఎంత నిరుత్సాహం, ఎంతగా కృంగిపోతావు, ఎంతగా నువ్వు నీరు గారిపోతావు. మరలా ప్రయత్నం చేస్తావు, మరలా అదే పరిస్థితి. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఎంతో కష్టపడి పంట వేసుకుంటారు, డే అండ్ నైట్ పురుగు పట్టకుండా, చెదబట్టకుండా, ఆ పంట పాడైపోకుండా, పక్షులు తినివేయకుండా, సరైన సమయం నీళ్లు వేసుకుంటూ, సరైన సమయంలో మందులు వేసుకుంటూ, ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న సమయంలో అదేమిటో ఇంకేం పర్వాలేదు, ఇంకొక 1 week నా చేతి పంట నాకు వచ్చేస్తుంది, 1 week బాగా పండింది, ఈసారి బాగా పండింది, కాబట్టి తప్పనిసరిగా నా కష్టాలు తీరిపోతాయి, తప్పనిసరిగా ఈ పంట ఫలితం వల్ల నాకున్న అప్పులు తీరిపోతాయి అని నువ్వు కలలు కంటూ ఉంటావు. ఒక్కసారిగా రాత్రి వర్షం పడ్డాం, భయంకరంగా వర్షం పడ్డాం, లేదా 3-4 days వర్షం పడ్డాం, ఒక్కసారిగా పంట అంతా మునిగిపోవడం, లేదంటే పూతంతా రాలిపోవడం, పిందులన్నీ రాలి పడిపోవడం జరుగుతుంది. నువ్వు పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. మరలా మొదలు పెట్టాలి, మరలా ప్రారంభించాలి, మరలా నిరుత్సాహంతోనే స్టార్ట్ అగైన్, మరలా ప్రారంభించాలి. బట్ హౌ లాంగ్? ఎంతకాలం? ఆ ఫలితం లేని ప్రయాస, ఎంతకాలం? జవాబు దొరకని కష్టం. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటూ నా ప్రియ సహోదరుడు, నువ్వు పడుతున్న ప్రయాసకు, నువ్వు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు చూడలేకపోతున్నావేమో, అలా చూడలేక ఈరోజు దిగులుతో ఈ మాటలు వింటున్నావేమో. ఎంతకాలం నా జీవితంలో ఇలా నేను జవాబు లేకుండా కనిపెట్టాలి, ప్రతిఫలం లేకుండా ప్రయాసపడాలి? ఎంతకాలం నా జీవితం ఇలా విఫలమైపోతూ ఉంటుంది? కష్టపడినప్పటికీ చేతికి పంట రాకుండా ఎంతకాలం ఇలా నలిగిపోవాలి అనే ప్రశ్న కలిగి ఉన్నావేమో. నీతో పాటు ప్రయాసపడడానికి పార్ట్నర్గా ఎవరైనా చేరినట్లయితే
ఈ వ్యాపారం దీవెనకరంగా మారుతుందని చెప్పి మరొక మంచి పార్ట్నర్ కోసం నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూసిన తర్వాత ఆ పార్ట్నర్ నీతో పాటు మంచిగా ఉంటూ, మంచిగా తింటూ, మంచిగా తిరుగుతూ, లాభంలో మాత్రం నీకు రావాల్సిన షేర్ రాకుండా వాడే మొత్తం కాజేసేసాడు. ఆఖరికి నీకు మిగిలింది చిల్లిగవ్వ, నీకు మిగిలింది చెప్ప, నష్టపోయావు. మరలా ప్రారంభించాలి. నీలో ఒక ప్రశ్న, ఇలా ఎంతకాలం? కష్టపడి వ్యాపారం మొదలు పెట్టాను కానీ పార్ట్నర్ వల్ల మోసపోయాను. కష్టపడి వ్యాపారం మొదలు పెట్టాను కానీ అనుభవం లేక నష్టపోయాను. కష్టపడి వ్యాపారం మొదలు పెట్టావు కానీ నీకు వచ్చిన కాంట్రాక్ట్ సరైనది కాదు గనుక, లేదా ఇచ్చిన వాడు సరైన వాడు కాదు గనుక, లేదా అంతా పూర్తి చేసిన తర్వాత రావలసిన డబ్బు నీకు రాలేదు కనుక ఈరోజు నువ్వు నష్టాల్లో కూరుకుపోయావు. మరలా మొదలు పెట్టాలంటే నీ చేతిలో పైసా లేదు. ఈరోజు నువ్వు చతికిలు పడిపోయావు, చిక్కుల్లో చిక్కుకుపోయావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతకాలం ఇలా ఆర్థికంగా చితికిపోయి, ఎంతకాలం ఇలా ఆర్థికంగా పతనం అయిపోయి, భార్య బిడ్డలను పోషించలేక, ఇంటి రెంట్ కట్టలేక, బిడ్డలకు ఫీజు చెల్లించలేక ఈరోజు నువ్వు చితికిపోయి జీవిస్తూ, ప్రభువా ఇలా ఎంతకాలం? ఒకప్పుడు బాగా బతికిన వాడిని, ఒకప్పుడు బాగా జీవించిన వాడిని, ఒకప్పుడు డబ్బులకు ఏమాత్రం లోటు లేకుండా హ్యాపీగా ఉన్నవాడిని, కానీ ఈరోజు చితికిపోయాను. ఈరోజు చిల్లి గవ్వ లేకుండా, చేతిలో పైసా లేకుండా, అనేక మందికి చేచాచి సహాయపడిన నేను ఈరోజు అనేక మంది దగ్గరికి వెళ్ళి చేచాచి సహాయం కోసం అడగాల్సి వస్తున్న పరిస్థితికి నేను చేరిపోయాను. ప్రభువా ఇలా ఎంతకాలం? హౌ లాంగ్ విల్ ఐ హ్యావ్ టు లివ్ లైక్ దిస్? ఎంతకాలం ఇటువంటి ఆర్థిక సమస్యల్లో నేను జీవించాలి? ఎటు చూసినా నాకు మార్గం కాని రావడం లేదు. ఎటు చూసినా నేను మంచి రోజులు చూస్తానని నమ్మకం నాకు కుదరడం లేదు. ఎటు చూసినా అపజయమే, ఎటు చూసినా పరాజయమే నన్ను వెంటాడుతూ ఉంది. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎంతకాలం చితికిపోవాలి? అపజయ భారంతో, అవమానంతో, నిందలతో ఎంతకాలం నేను జీవించాలి? హౌ లాంగ్ అనే ప్రశ్న నిన్ను ఒకవేళ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండవచ్చు. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉండేవాడివి, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉండేదానివి, నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకునేదానివి. సడన్ గా నువ్వు ఎక్స్పెక్ట్ చేయటువంటి సమయంలో నీకు అనారోగ్యం వచ్చి పడింది. ఆ అనారోగ్యం నీకు వచ్చింది అంటే, ఆ క్యాన్సర్ నీకు వచ్చింది అంటే, ఆ హార్ట్ ప్రాబ్లం నీకు వచ్చింది అంటే, ఆ కిడ్నీ ప్రాబ్లం నీకు వచ్చింది అంటే ఎవరు నమ్మడం లేదు. ఎందుకని? నువ్వు తీసుకున్న ఆరోగ్యము, నువ్వు తీసుకున్న జాగ్రత్తలు అంత మంచివి. నిన్ను చూసి అనేక మంది అనుకునేవాళ్ళు మంచి ఆరోగ్యం, మంచి ఫిట్నెస్ అనుకునేవారు. ఈరోజు సడన్ గా అనారోగ్యంతో నలిగిపోతున్నావు. డాక్టర్స్ అన్నారు ఏమీ పర్వాలేదండి, ఒక 2 వీక్స్లోనో లేక 3 వీక్స్ తగ్గిపోతుందని చెప్పి అన్నారు. పోనీలే 2 వీక్సే కదా, 3 వీక్సే కదా అని చెప్పి నువ్వు ఎంతో ఓపికతో, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఆ 2-3 వీక్స్ వెయిట్ చేశావు. కానీ ఎందుకో 2-3 వీక్స్లో తగ్గిపోవాల్సిన ఆ అనారోగ్యం తగ్గలేదు. 1 మంత్ అయింది తగ్గలేదు, 1.5 మంత్ అయింది తగ్గలేదు, 2 మంత్స్ అయింది తగ్గలేదు. మీతో పాటు హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఆ బెడ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వెందుకో అదే అనారోగ్యంతో బాధపడుతున్నావు, కుదరని వ్యాధితో బాధపడుతున్నావు. ప్రభువా నేను చేసిన తప్పేమిటి? ప్రభువా నేను చేసిన పాపం ఏమిటి? ప్రభువా నేను చేసిన దోషం ఏమిటి? అందరూ బాగుపడుతున్నారు, అందరూ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, మరి నాకే ఎందుకు ఈ కుదరని వ్యాధినిచ్చావు? నాకే ఎందుకు ఈ బలహీనతనిచ్చావు? హౌ లాంగ్? ఎంతకాలం నేను ఈ బలహీనతలో, ఈ అనారోగ్యంలో, ఈ వ్యాధితో బాధపడాలి? ఇతరులకు సహాయపడేదాన్ని ఇప్పుడు నాకు ఇతరులు సహాయపడవలసి వస్తుంది. ఇతరులకు సేవ చేసేదాన్ని, ఎవరికైనా కష్టం వచ్చినా, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా పరుగు హాస్పిటల్కి వెళ్ళేవాడిని, పరామర్శించేవాడిని, బలపరిచేవాడిని, ప్రోత్సహించేవాడిని, ప్రార్థన చేసేదాన్ని. ఈ రోజు నా పరిస్థితి ఏమైందంటే ఇతరుల నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాల్సి వస్తుంది, ఇతరుల నా దగ్గరికి వచ్చి నన్ను బలపరచాల్సి వస్తుంది, ఇతరుల దగ్గరికి వచ్చి జాలి పడాల్సి వస్తుంది, నాకు సేవలు చేయాల్సి వస్తుంది. ఎంతకాలం ప్రభువా ఇలా అనారోగ్యంతో నేను కృంగిపోవాలి? హౌ లాంగ్ విల్ ఐ హ్యావ్ టు వెయిట్? ఎంతకాలం జవాబు రానటువంటి స్థితిలో, ఆరోగ్యము కుదుట పడని స్థితిలో నేను ఉండాలి ప్రభువా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, అటువంటి స్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? ఎంతకాలం ఈ అనారోగ్యంలో నేను అల్లాడిపోవాలి? నా బైబుల్ gives answer for all these questions.
నా బైబిల్లో ఇప్పుడు మనం కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు ఉన్నది. బైబిలే ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వగలుగుతుంది. ఏమిటి ఆ జవాబు? యెహోవా కొరకు కనిపెట్టువారు ఎవరట? ధన్యులు. యెహోవా కొరకు కనిపెట్టువారు, యెహోవా జవాబు కొరకు కనిపెట్టువారు, యెహోవా కనికరము కొరకు కనిపెట్టువారు, యెహోవా అనుగ్రహించు సమాధానము కొరకు కనిపెట్టువారు ధన్యులు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, నిజమే ఈరోజు నువ్వు అపజయం పాలైపోయావు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నిజమే నీ ఎగ్జామ్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు, ఎక్స్పెక్ట్ చేసిన సీట్ రాలేదు, ఎక్స్పెక్ట్ చేసినటువంటి సంబంధము కుదరలేదు, ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఉద్యోగం నువ్వు ఆశించినట్టుగా నీకు రాలేదు, నీ వ్యాపారంలో నువ్వు ఆశించిన లాభము నీకు రాలేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో నీ ఆరోగ్యము చక్కబడలేదు, నువ్వు ఆశించినట్టుగా నీకు స్వస్థత చేకూరలేదు, పొందుకోవలసిన బలము, పొందుకోవలసిన జవాబు నువ్వు పొందుకోలేకపోయావు. అయినంత మాత్రాన నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు, అయినంత మాత్రాన నువ్వు నీరు గారిపోవడానికి వీలు లేదు. ఎందుకని? నీ గురించి ప్రతిరోజు పట్టించుకునే దేవుడు ఉన్నాడు. ఆయన ఎందుకో నీ జీవితంలో ఆలస్యము చేస్తున్నాడు, ఎందుకో ఆయన నీ విషయంలో ఆలస్యము చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో నీకు తెలియదు, ఎందుకు జవాబు ఆలస్యం అవుతుందో నీకు తెలియదు, ఎందుకు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన జవాబు నీ దగ్గర రావడం లేదో నీకు తెలియదు. కానీ బైబిల్లో దానికి జవాబు ఉంది. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడో కూడా బైబిల్లో జవాబు ఉంది. చూడండి ఏముందాం. కావున మీ యందు దయ చూపవలనని, ఏమి చూపవలనని? ఏం చూపవలనని? దయ చూపవలనని యెహోవా ఏం చేస్తున్నాడట? ఆలస్యము చేయుచున్నాడు. యెహోవా దయ చూపవలనని, యెహోవా కనికరించవలనని, యెహోవా కృప చూపవలనని, యెహోవా నిన్ను లేవనెత్తవలనని, యెహోవా నిన్ను హెచ్చించవలనని, యెహోవా నీకు మంచి గతి ఇవ్వవలనని, యెహోవా నీకు మంచి భవిష్యత్తును ఇవ్వవలనని, యెహోవా నీవు పరిపూర్ణమైన జవాబును పొందుకోవాలని ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేస్తున్నాడు. యెహోవా దృష్టిలో ఆలస్యము విషము కాదు. యెహోవా దృష్టిలో ఆలస్యమే అమృతము. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, if God is delaying to answer your problem, it is because He wanted to bless you more and more. దేవుడు నీ జీవితంలో జవాబు ఇవ్వడానికి ఆలస్యము చేస్తున్నట్లయితే అది కేవలము నీకిచ్చే జవాబును పరిపూర్ణము చేయడానికే, నీకిచ్చే జవాబును మరింత దీవెనకరముగా మార్చుటకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. ఆలస్యం అవుతూ ఉందా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆన్సర్? దిగులు పడమాకం. నా దేవుడు చెప్తున్నాడు ఏమని? నేను దయ చూపించవలనని, కనికరించవలనని, దీవించవలనని. నీ ఇష్టం, ఆ మాట దగ్గర ఏం పెట్టుకుంటారో అది పెట్టుకోండి. ఏం చేస్తాడంట దేవుడు? ఆలస్యము చేస్తున్నాడట. హీఈస్ డిలేయింగ్ విత్ ఏ పర్పస్. ఆయన ఆలస్యం చేయడానికి ఒక కారణము ఉంది. ఈరోజు నీ జీవితంలో నీకు జవాబు ఆలస్యము కావడానికి దేవుని దృష్టిలో ఒక కారణము ఉంది. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, దయచేసి ఆ ఆలస్యాన్ని, దేవుడు చేస్తున్న ఆలస్యాన్ని అపార్థం చేసుకొని నీ జీవితాన్ని అంతమొందించుకోవడానికి వీలు లేదు. దేవుడు ఆలస్యము చేస్తున్నాడని చెప్పి విసిగిపోవడానికి వీలు లేదు. నీ జీవితంలో ఎక్స్పెక్ట్ చేసిన జవాబు నీకు రావడం లేదని చెప్పి ప్రార్థనను మానేయడం, దేవుని సంధికి రావడం మానేయడం, దేవుని మీదే కోప్పడ్డం, దేవుణ్ణి నిందించడం, ఎందుకు వచ్చింది ఈ భక్తి అని చెప్పి నిన్ను నీవు నిందించుకోవడానికి వీలు లేదు. యెహోవా మీ మీద దయ చూపించవల్లని ఆయన ఏం చేస్తున్నాడట? ఆలస్యము చేస్తున్నాడట. మిమ్మును కనికరింపవల్లని, మిమ్మును కరుణింపవల్లని ఆయన నిలువబడి ఉన్నాడు.
అనుకోమాకు ఆయన నిద్రపోతున్నాడని, అనుకోమాకు ఆయన నిన్ను పట్టించుకోకుండా ఉన్నాడని, అనుకోమాకు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడని, అనుకోమాకు ఆయన నిన్ను విడిచిపెట్టేశాడని. నో, నీకు జవాబిచ్చుటకు ఆయన నిలువబడి ఉన్నాడు. హీఈస్ రెడీ టు గివ్ యు ఆన్సర్. ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవారు, యెహోవాను నమ్ముకున్నవారు, యెహోవాను ఆధారము చేసుకున్నవారు నూతన బలము, నూతన ఆశీర్వాదము, నూతన జీవము, నూతన జీవితము పొందుకొందురు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే త్వరలో నువ్వు నూతన బలాన్ని పొందుకోబోతున్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనారోగ్యములో, బలహీనతలో నువ్వు యెహోవా మీద ఆధారపడుతున్నావా? అయితే ప్రభువు పేరు చెప్తున్నాను, నువ్వు త్వరలో నూతన బలమును, నూతన ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నా బైబిల్ సెలవిస్తూ ఉంది. యెహోవా జవాబు కొరకు ఎదురు చూస్తున్నావా నా ప్రియ చెల్లి, తమ్ముడు? ప్రభువు అంటున్నాడు, అయితే నీకు నూతన జవాబునివ్వబోతున్నాను, విజయాన్ని ఇవ్వబోతున్నాను, నా కనికరాన్ని నీ పట్ల చూపించబోతున్నాను, నా కృపను నీకు అనుగ్రహించబోతున్నాను. భయపడమాకం, దిగులు పడమాకం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. నాయన, మా జీవితంలో అనారోగ్యము గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, అపజయము గుండా వెళ్తున్నప్పుడు, అవమానము గుండా వెళ్తున్నప్పుడు, ఆశించింది పొందుకోలేనటువంటి స్థితి గుండా వెళ్తున్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, అన్ని విధాల నాయన చెడిపోయినప్పుడు, అన్ని విధాల ప్రభువా అన్ని దూరం చేసుకున్నప్పుడు మాకున్న ఒకే ఒక ఆధారం నాయన, నీ దగ్గర నుంచి జవాబు కొరకు ఎదురు చూడటమే మాకున్న ఒకే ఒక ఆధారం ప్రభువా. ఉన్న దిక్కు నీ ఒక్కడివి మాత్రమే, నీ ఒక్కడివే సమాధానం ఇస్తావని, నీ ఒక్కడివే ఉద్ధరిస్తావని, నీ ఒక్కడివే లేవనెత్తుతావని, నీ ఒక్కడివే అభివృద్ధి పరుస్తావని నాయన. మనుషులు ఎన్ని అనుకుంటున్నప్పటికీ, ఏమంటున్నప్పటికీ అయా తల వంచుకొని తల దించుకొని వాటన్నిటిని సహిస్తూ ఉన్న కుటుంబాలు ఈరోజు ఈ వాక్యం విన్నాయి ప్రభువా. అయా, వారి జీవితంలో వెలుగును కుమ్మరించండి, వారి అవమానమును కొట్టివేసి త్వరలో నాయన వారు తల ఎత్తుకొని తిరుగులాగున నాయన శ్రేష్టమైన జవాబుతో వారిని ఉద్ధరించాల్సిందిగా కోరుతున్నాను. మంచి రోజులు దయచేయమని, వారి అవమానమునకు ప్రతిగా నాయన ఘనతను ఇవ్వమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.